వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన 700 కోట్ల రూపాయలు సహా విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటనతోనే ప్రధాని మోదీ విశాఖలో అడుగుపెట్టారని ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రతిపక్ష నేత జగన్ కు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న మోదీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. జిల్లాలో పర్యటించిన అమిత్ షా తిత్లీ తుపాను బాధితులను కనీసం పరామర్శించలేదని అన్నారు. మీరు విశాఖపట్నం రావాలి అని అనుకుంటే మాత్రం 700 కోట్ల రూపాయలు మా యొక్క రాష్ట్రానికి వెనుకబడినటువంటి జిల్లాలకి రావాల్సినటువంటి నిధులు మీరు తీసుకొని రండి. విశాఖపట్నం హెడ్ క్వార్టర్ గా మాకు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయండి. ప్రత్యేక హోదా లాంటి అంశం ఉంది. అమరావతికి నిధులు కావాల్సినటువంటి అంశం ఉంది. పోలవరంకి నిధులు కావాల్సినటువంటి అంశం ఉంది. వీటన్నిటి మీద కూడా మీరు చెప్పండి. అమిత్ షా గారు వచ్చినప్పుడేమో 4 లక్షల కోట్లు ఇచ్చామని అంటారు. మీరు వచ్చినప్పుడు 3 లక్షల కోట్లు ఇచ్చామని అంటారు. ఇంకో వ్యక్తి వచ్చి ఇప్పుడే చేయడం ఏంటి, విభజన చట్టం అమలు చేయడానికి 10 సంవత్సరాలు ఉంది కదా, ఈ రోజే ఎందుకు అడుగుతారని కొంతమంది మీ తాలూకు ఎంపీలే మాట్లాడతారు. అంటే రాష్ట్రం మీద మీ అందరికీ ఒక అవగాహన లేదు, ఒక పొంతన లేదు. ఇష్టం వచ్చినట్టుగా మీ రాజకీయాల కోసం మా రాష్ట్రంతో మీరు అందరూ కూడా ఆడుకుంటున్నారు. అది చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము అన్నటువంటి మాట మరొకసారి బలంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం.